హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ అన్వి ప్రెజెంట్ నాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ అమ్మ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ అన్న తెలంగాణలో ఒక చర్చ బాగా నడుస్తుంది కాంగ్రెస్ లీడర్స్ కి కేటీఆర్ అరెస్ట్ సంక్రాంతి గిఫ్ట్ అనేసి అని అంటున్నారు మీరేమంటారు మరి ఇప్పుడు చాలా సందర్భాల్లో బాంబులు పేల్తాయని ఆటం బాంబులు పేల్తాయని లక్ష్మీ బాంబులు పేల్తాయని అన్నారు ఇంతవరకు ఒక బాంబు కూడా పేలలేదు పేలుతున్న బాంబులని తుసు బాంబులు అయినాయి ఆ కేసులో పసలేదు వీళ్ళు పేల్చే బాంబుల్లో మందు లేదు కాబట్టి అరెస్ట్ పేరుతో చేస్తున్న డ్రామా ఏదైతుందో డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం 100% ఇవాళ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో పస ఉంటే ఇవాళ ఇన్ని రోజులు ఆపాల్సిన అవసరం లేదు కదా చాలా రోజుల నుంచి ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ అని చెప్పి చాలా రోజుల్లో మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఇవాళ కేటీఆర్ గారి మీద ఈ 12 నెలల్లో సుమారు 6 కేసులు ఆరోపించినారు జన్వాడ ఫామ్ హౌస్ అక్రమం అని జన్వాడ ఫామ్ హౌస్ అక్రమం కాబట్టి ఆక్రమించింది కాబట్టి కూల్చేస్తామని చెప్తే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పాడు అరే బాబా అది నాది కాదు నాయన మా దోస్తుది అయినా అందులో అక్రమం ఉంటే కూల్చేయమని చెప్పినాడు మనం కూల్చిరమ్మా ఇటుక పెట్టిన దొరికించిరల్లా అది ఏందన్నట్టు దుష్ప్రచారం అన్నట్టే కదా తదనంతరం రాజు పాకాల వాళ్ళ బామ్మర్ది గారు ఒక దావత్ చేసుకుంటా ఉంటే ఆ దావత్లో దాన్ని రేవుపాటుగా సృష్టించి దాంట్లో కేటీఆర్ వాస్తవం ఉన్నట్టు దాంట్లో డ్రగ్స్ ఉన్నట్టు ఆ డ్రగ్స్ కేటీఆర్ పెట్టించినట్టు దుష్ప్రచారం చేశారు దాంట్లో అరెస్ట్ అయ్యాడా కేటీఆర్ లేదు కదా ఇంకొక దుర్మార్గమైన చర్య ఏంటంటే తన్వి గారు పోలీసులే మఫ్టీలలో వెళ్ళి వాళ్ళ జేబులలో డ్రగ్స్ ప్యాకెట్ తీసుకెళ్లి ఇంట పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు అంటే అన్యాయం కదా అది కూడా అందులో కూడా ఏం తేల్చలేక అక్కడ కూడా తుసుబాంబు అయింది కదా తదనంతరం ఇంకోటి తీసుకొచ్చినారు ఏది ఓఆర్ఆర్ సంబంధించినటువంటి లీజ్ అక్రమాలు జరిగినాయని చెప్పేసి అన్నారు ఏమన్నా తెలిసిరమ్మా ఏం తెలుసలేదు కదా తర్వాత ఏం చెప్పినారు డ్రగ్స్ దాంట్లో కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడినారు సినీ నటుల మధ్యన ఏదో అక్రమాలు ఏదో సంబంధాలు ఉన్నట్టు కూడా మాట్లాడినారు ఒక మంత్రి అయితే మహిళను చూడకుండా ఇష్టమైనట్టు మాట్లాడిన సందర్భాలు కూడా చూసింది డ్రగ్స్ దాంట్లో ఏమన్నా తెలియదమ్మా అది తెలియలేదు కదా ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే 6 కేసులలో ప్రధానంగా ఏదైతే లగిచర్ల కేసు ఏమన్నారమ్మా లగిచర్ల కేసు అనేది అక్రమం అని మేము అంటా ఉంటే లగిచర్ల సంబంధించిన కేసులో ఆ కలెక్టర్ పైన దాడికి అధికారుల పైన దానికి కేటీఆర్ హస్తం ఉన్నట్టు దానికి 100 కోట్ల రూపాయలు పంపించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లు పెట్టి ఏదో కుట్రలు చేస్తున్నట్టు అనేది కుట్రలు చేసినట్టు ఏదో ప్రచారాలు చేశారు వాస్తవంగా పట్నం నరేంద్ర రెడ్డి గారిని తీసుకెళ్లి కోర్టులో కాదు ఆయనే కంప్రమైజ్ ఇచ్చినట్టు ఆయనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇది కేటీఆర్ కావాల్సుకొని చేంజ్ అని కూడా చెప్పినారు మళ్ళీ ఏమంటే కేటీఆర్ గారు ఇది శుద్ధాబద్ధం అని చెప్పేసి పట్నం నరేంద్ర రెడ్డి గారు మళ్ళీ కోర్టుకు చెప్పడం జరిగింది కోర్టు ఏం చేసింది చివాట్లు పెట్టిన సందర్భం ఉంది ఈ విధంగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అంశాన్ని తీసుకొచ్చి కేటీఆర్ గారి యొక్క పేరును బదనం చేసే క్రమం కావచ్చు కేటీఆర్ క్యారెక్టర్ను అన్నం చేసే కార్యక్రమం కావచ్చు ఇవాళ గతంలో నేను జైలుకు పోయినా కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంతకంటే ముందు ఏదైతే ఓటుకు నోటు కేసులు ఒక దొంగ కేసులు అంటే 50 లక్షల రూపాయల సుట్ కేసును ఒక ఎమ్మెల్సీకి ఇస్తూ ఆ చూపి దొరికిపోయింది కాబట్టి అడ్డంగా ఒక దొంగ కేసులో నేను అరెస్ట్ అయినా కాబట్టి కేటీఆర్ మాత్రం ఎందుకు సచ్చిలు ఉండాలి నేను దొంగ ఉన్నా కాబట్టి మా లీడర్లతో దొంగలు చేద్దామనే ప్రయత్నం ఒక దున్నపోతు మడుగుల బండి అన్ని దున్నపోతులకు పూసినట్టు ఇవాళ నేను బురద అంటుకున్న కాదు అందరికి బురద పూయాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప కేటీఆర్ గారి పాత్ర గాని కేటీఆర్ గారు చేసింది కానీ ఏమి లేదు ఇవాళ ఒకవేళ కేటీఆర్ గారు చేస్తే ఏం చేసింది తెలుసా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఎలక్ట్రిక్ ఇంజన్ల యొక్క వాడకం పెరగాలని ఈవీ మోటార్ల యొక్క వాహనాల యొక్క వాడకాన్ని పెరగాలని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు కేటీఆర్ అంటే హైదరాబాద్ ఇమేజ్ ని బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా గ్లోబల్ ఇమేజ్ తీసుకురావడే ప్రయత్నం కేటీఆర్ చేస్తే ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ ని సర్వనాశనం చేసిండు సంఖ నాకిచ్చిండు ఇవాళ సుమారు 23-24 సంవత్సరములు సుమారు 11-12 లక్షల ఇండ్లు అమ్ముడు పోతే హైదరాబాద్ లో 25-24 వచ్చే వరకు మొత్తం 9 లక్షలు పడిపోయింది అంటే సుమారు 3 లక్షల ఇండ్లు కొనుగోలు అయిపోయింది మనం ఇల్లు కొందామంటే అమ్మ హైదరాబాద్ వచ్చి కూలగొడతామని భయపడతా ఉన్నాడు ఇల్లు కొందామంటే ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసి భయపడతా ఉన్నాడు ఇల్లు కొందామంటే వద్దురా నాయన ఎందుకు వచ్చినా కూడా హైదరాబాద్ లో కొనుక్కోద్దురు అని చెప్పేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి అలే హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే కాక హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ హైదరాబాద్ యొక్క ప్రభను తగ్గిస్తూ హైదరాబాద్ బ్రాండ్ మీద తగ్గడం కోసం ఇలా సినిమాల మీద ఎందుకంటే ఇలా అల్లు అర్జున్ కేసు ప్రముఖం ఆయనకు అసెంబ్లీలో చర్చించాల్సింది రైతు బంధు మీద అసెంబ్లీలో చర్చించాల్సింది రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చించాల్సింది పింఛన్ల మీద అసెంబ్లీలో చర్చించాల్సింది రైతాంగ సమస్యల మీద అసెంబ్లీలో చర్చించాల్సి నువ్వు ఇస్తున్న బోనస్ మీద కానీ
అకారణంగా అనుకోకుండా అసెంబ్లీలో గంటసేపు చర్చ పెట్టిన సినిమాల గురించి. అంటే ఈ ముఖ్యమంత్రికి తల తెలదు, తోక తెలదు, మెదడుందో లేదో మాకు అర్థం కాదు. ఈ పుర్యకి ఆటగా అన్నారం బ్యారేజ్కి పర్యపడదు, ఈయన పుర్యకే పడదు పర్య. రేవంత్ రెడ్డి పుర్యకు పర్యబడి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి చేస్తా ఉన్నాడు, తుగ్లక్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. అదే విధంగా ఒక దేశ్ముఖ్ లెక్క రేవంత్ రెడ్డి ఒక దేశ్ముఖ్ లెక్క, ఒక నియంత లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు. అరే బాబు, నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు నాయన. అనేక మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు కూడా నియంత లెక్క ఎవరిస్తే నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. తెలంగాణ ప్రజలు నిన్ను ఖచ్చితంగా పాతాళానికి తొక్కుతారంటున్న నిర్ణయాలను. తెలంగాణ ప్రజలు నువ్వు చేస్తున్న వికృత చేష్టలు, నువ్వు చేస్తున్న ఈ అరాచక పనులు గొంతెత్తితే ఎవరైనా గొంతెత్తిని అనుకోని ఏమంటే గొంతు నలిపేయడం, ఎవరైనా ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం, ఎవరైనా మాట్లాడితే జైలుకు పంపడం, ఎవరైనా ఇంకా ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడితే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడం మనం చూసినాం కదా. కొంతమంది జర్నలిస్టులు కొండారెడ్డి పల్లె పోయి రుణమాఫీ రాలేదంటే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అశోక్ నగర్ చౌరాస్తాలో గ్రూప్ 1 లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ నిరుద్యోగులకైతే నువ్వు ఛాయ దాగి రాహుల్ గాంధీతో హామీ ఇచ్చినావు, అదే నిరుద్యోగుల యొక్క ఈ పోల పెట్టినావు కదా అశోక్ నగర్ చౌరస్తాలో. అదే ఉస్మాన్ షీట్ లో జర్నలిస్టుల మీద దాడి చేసినావు కదా. అదే ఉస్మాన్ షీట్ లో మెగా డిఎస్సీ వేయాలని చెప్పేసి ప్రయత్నం చేయాలని చెప్పేసి విద్యార్థులు అడుగుతా ఉంటాయి, నిరుద్యోగులు అడుగుతారు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినావు కదా. అడిగితే లాఠీ చార్జ్, గొంతెత్తితే గొంతు నలపడం, అరెస్ట్ చేయడం, అప్రజాస్వామిక విధానాలతో ముందుకు పోతూ ప్రతి లీడర్ ని అరెస్ట్ చేయాలి, నేను అరెస్ట్ అయినా కాబట్టి అనేటువంటి ఒక కుటిల బుద్ధితోటి. అంటే ఇవాళ రివేంజ్ రెడ్డి అని అంటారు ఇవాళ. ఈ రేవంత్ రెడ్డి కాదు పేరు, రేవంత్ రెడ్డి కాదు పేరు, రివేంజ్ రెడ్డి అట. అంటే రివేంజ్ తీసుకోవడం, అంటే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు రివేంజ్ తీసుకోవడం అనే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి రివేంజ్ రెడ్డి, నీలాంటి రివేంజ్ రెడ్డిని అనేక మంది చూసినాం మేము. చంద్రబాబు నాయుడు రివేంజ్ రెడ్డి, తెలంగాణ వ్యతిరేక రివేంజ్ రెడ్డి ఆయన. అదే విధంగా అనేక మంది రాజశేఖర రెడ్డి లాంటి తెలంగాణ వ్యతిరేక రివేంజ్ రెడ్డిని వీళ్ళందరినీ చూసినారా బాబు. ఇంకొకటి ఈ ఒక్క మాట కూడా అనడం జరిగింది, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఇక ఆయనకు చంద్రబాబు అంటే ఇష్టం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం, పసుపు కలర్ అంటే ఇష్టం. అదే విధంగా ఈయన సినిమాలు అంటే కోపం, హైదరాబాద్ అంటే కోపం, భారత రాష్ట్రం అంటే కోపం, కేసీఆర్ అంటే కోపం, కేటీఆర్ అంటే కోపం. ఈయనకి ఇష్టమైంది అంటే చంద్రబాబు నాయుడే. ఈయనకి ఇష్టమైన చంద్రబాబు నాయుడు, ఇష్టమైంది పసుపు పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా పసుపు పార్టీ చేస్తుందని అల్ల కొలం అవుతారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. అసలు కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ అంటే, అసలు కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్. తెలుగుదేశం ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు, అసలు కాంగ్రెస్ వాళ్ళు కష్టపడి 120 సంవత్సరాలు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నారు అసలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యనే పంచాయతీ పెట్టే కరి తీసుకొచ్చిండు. కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అరాచక పనుల మీద, ఈ అప్రజాస్వామిక విధానాల మీద మా లీడర్ ఇవాళ ఒకటి చెప్పింది, ఇవాళ మీరు ఎన్ని కేసులను పెట్టుకోండి, ఎన్ని నిర్బంధాలను చేయండి, ఎన్ని గొంతులన్నా నలపండి, ఎన్ని రోజులు జైలేస్తులో వేసుకోండి, కానీ మా విధానం తెలంగాణ ప్రజల విధానం, మా విధానం రైతాంగం కోసం పోరాడడం, మా విధానం నిరుద్యోగ సమస్య గురించి కొట్లాడడం, మా విధానం గురుకుల పాఠశాల బాగోగుల గురించి మాట్లాడడం, మా విధానం మహిళలకు ఇవ్వాల్సిన 20,000 గురించి మాట్లాడడం, మా విధానం ముసలమ్మలకు ముసలికి ఇవ్వాల్సిన పింఛన్ గురించి మాట్లాడడం, మా విధానం ప్రజల విధానం, మా స్టాండు ప్రజల స్టాండు, మా పోరాటం ప్రజా పోరాటం. ఈ సంవత్సరాన్ని 2025 సంవత్సరాన్ని ప్రజా పోరాట సంవత్సరంగా చేయాలని చెప్పి ఇంతకుముందు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజా సమస్యలపైన కొట్లాడతాం, ప్రజా పోరాట నామ సంవత్సరంగా దీన్ని రూపుదిద్దానికి తెలియజేస్తాం. ఇన్ కేస్ ఏ క్షణంలో అయినా కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి చాలా వరకు శాటిలైట్ ఛానల్స్ లో కావచ్చు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఏమైనా తగ్గుతుందన్న? ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు, సునకానందం పొందారు, ఏమైనా తగ్గిందా? కేటీఆర్ రేపు అరెస్ట్ చేస్తారు, నేను అరెస్ట్ అయినా కాబట్టి, నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ కూడా పంపాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు, రివేంజ్ రెడ్డి చేస్తుండొచ్చు. ఏమైనా తగ్గుతుందా? మా ప్రజల కోసం కొట్లాడే వాళ్ళ ఇమేజ్ ఎప్పుడు అగ్రభాగాన్ని ఉంటదమ్మా. ప్రజా సమస్యల మీద గొంతెత్తే వాళ్ళ యొక్క ఇమేజ్ ఎప్పుడైనా అగ్రభాగం ఉంటది. నీలాంటి కుటిల బుద్ధి, నీలాంటి కుటిల బుద్ధితోటి, రాక్షస శ్రేష్టాలతోటి సునకానందం ఉండే వాళ్ళ బుద్ధి ఎప్పుడు పాతాళంలో ఉంటది. మా ప్రజల కోసం కొట్లాడే వాళ్ళ బుద్ధి అయినా, ప్రజల కోసం కొట్లాడే హీరో యొక్క ఇమేజ్, కేటీఆర్ ఇమేజ్ ఆ పైలోకంలో ఉంటది, అంత గొప్పగా ఉంటది అని చెప్తాను నేను. సో కేటీఆర్ వచ్చేసి ఇది లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ అనడం జరుగుతుంది. సో మీరేమంటారు ఈ కేసు? ఇప్పుడు అదే, ఇప్పుడు ఊళ్ళల్లో ఈత కొట్టకపోతే లొట్టపీస్ కట్టలు వేసేస్తారు, ఆడు మునుగడు, అవి మునుగవు, అవి ఈత కొట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే ఈ కేసు ముందుకు పోదు, ఈ కేసులో ఏం చేయాలి, ఏమైనా రోజు కేటీఆర్ ఇది రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్ అని చెప్పి అనడం. ఒకవేళ నీకు ఆనందమే ఉంటే, ఆ సునకానందం ఉంటే అరెస్ట్ చేయి. ప్రజల కోసం జైలు పోవడానికి కేటీఆర్ సిద్ధమని ఎప్పుడో చెప్పింది కదా. ప్రజల కోసం
ప్రజా సమస్యల పట్ల పోరాడితే, లఘుచర్లలో గిరిజన రైతాంగం పట్ల జరుగుతున్న అన్యాయాల పట్ల, గిరిజన భూములు లాక్కుంటుంటే గొంతెత్తితే నువ్వు అరెస్ట్ చేస్తామంటే చెయ్యి. ఇవాళ నువ్వు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందించడం కోసం ఫార్ములా రేస్ మేము పెట్టాం. మేము 2022లో అయింది అది. 2022 అక్టోబర్ 25వ తారీఖు అయింది అది. 22లో అయిన కేసు మీద ఇవాళ 25 వచ్చింది. ఇవాళ ఏదో వచ్చి ఏదో కేటీఆర్ అరెస్ట్ చేద్దాం అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దుర్మార్గమైన చర్య, ఈ దుర్మార్గమైన చర్య మేము కొట్లాడు. సో ప్రజల నుంచి ఎలాంటి డ్యామేజ్ ఉండదు అనుకుంటున్నారో ఒకవేళ అరెస్ట్ అయితే? ఆ ప్రజలు ఏమనుకుంటు తెలుసా ఊళ్ళ, అరే రివెంజ్ రెడ్డి మొత్తం రివెంజ్ తీసుకుంటా ఉన్నాడు, కేటీఆర్ ని అరెస్ట్ చేయాలనే క్రమం తప్ప ఇంకో ఆలోచన లేదు నాకు. రైతు బంధు ఇద్దామనో, రైతు భరోసా ఇద్దామనో, ముసలమ్మలో పింఛన్ ఇద్దామనో, తులం బంగారం ఇద్దామనో, నిరుద్యోగ భృతి ఇద్దామనో, నిరుద్యోగ భృతి ఇద్దామనో లేదు అమ్మాయిలకు. ఇలా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక అధికార ప్రతినిధి మాట్లాడుతుంది. ఏమో మాట్లాడుతుంది, తెలంగాణ 2500 అమలవుతున్నాయట. మహిళలు తెలుసుకోవాలి మీ టీవీ ద్వారా చూసి, తెలంగాణ ఎక్కడ అమలవుతుంది ఏమో వెళ్తే చెప్పాలి. ఆమె తీసుకురా రాష్ట్ర మా దేశ జాతీయ అధికార ప్రతినిధి ఆమె, ఆ పేరు సుప్రియనే ఏదో ఉంది ఆమె. ఆమె మాట్లాడుతుంది ఏది తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకట 2500 అమలవుతున్నాయట. అరే బాబు, అమలయ్యేది తెలంగాణ కాదురా నాయన, నీ జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ ఇస్తా ఉన్నాడు. ఆయన నెల అయిపోగానే ఇస్తున్నాడు నాయన. నువ్వు ఇప్పుడు 12 నెలలు ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా మహిళల దగ్గర పోతే సీపురతో కొడతాం అంటారు, ముసలోళ్ళ దగ్గర పోతే కాని నుంచి చూస్తున్నారు, నిరుద్యోగుల దగ్గర పోతే ఈపు వాళ్ళు కొడతాం అంటున్నారు. ఇలా ఎవరి దగ్గర పోయినా కూడా రేవంత్ రెడ్డి గురించి బూతులు లేవు. అంటే 12 నెలల్లో ఇంత అపకీర్తి కూట కట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనుకుంటాం. సో ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జనాల్లోకి వెళ్లి ఓటు అడిగే అర్హత వాళ్ళకు ఉందంటారా? ఇలా ఎమ్మెల్యేలు పోతారు కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందని నేను అంటలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. 35-36 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది అని చెప్పి జనరల్ ఫస్ట్ నాడు పోయి కలిసి పోతే చెప్పిండు. ఇక నీ చెప్పేది ఏమన్నా, గ్రాఫ్ తగ్గిందని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తుండు. అంటే జనాలకు పోట్లేదు. జనాలు ఎందుకు పోట్లేదు అంటే, కళ్యాణ లక్ష్యం ఏమైతుంది, తులం బంగారం ఏమైతుంది, ముసలమ్మ పింఛన్ ఏమైతుంది, రైతు భరోసా ఏమైతుంది, రైతు బంధు ఏమైతుంది, రైతు రుణమాఫీ ఏమైతుంది, బోనస్ ఏమైతుంది. మరి గ్రాఫ్ తగ్గకుండా గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఇట్లా కొట్లాడుతున్నారు, మనం ఏం ఏమైతుంది వాళ్ళు అంటారట. ఈయన జనం పోయి జనాల మీ గ్రాఫ్ తగ్గిందని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోయింది. అలవుగాని హామీలు ఇచ్చినారు, అబద్ధపు హామీలు ఇచ్చినారు, బూటకపు హామీలు ఇచ్చినారు. ఇలా రాక్షసానందం పొందుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100% కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలు ఏదైతున్నాయో, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ నీచమైన పనులు ఏదైతున్నాయో ప్రజలకు వివరించడమే బాధ్యత. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.